కానీ ఒకటి ఇప్పుడు 2014 తర్వాత మోస్ట్లీ ఇప్పుడు ఇంతకుముందు ఉగ్రవాదం అన్నది బాంబ్ బ్లాస్ట్ ఏదో ఒక చోట 3 నెలల దగ్గర ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, జైపూర్ అన్ని చోట్ల జరుగుతూ ఉండేది గౌహతి. ఇప్పుడు కాశ్మీర్ అనే మూలకు మాత్రమే పరిమితమైంది. పెద్ద మేజర్ అటాక్స్ జరగలేదు ఇండియన్ సిటీస్లో మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఈ కాశ్మీర్ నుంచి కూడా అంతం కావాలంటే ఎట్లా? దీనికి నేను చెప్పాను కదా, సివిలైజేషన్ యుద్ధం. పాకిస్తాన్ అన్న దేశం ఉన్నంత వరకు మనకి దాడులు తప్పవు. మనకు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క డిఎన్ఏ ఉంటుంది. భారతదేశం డిఎన్ఏ ఏంటంటే మన స్టేటస్ కో దేశం. ఈ రోజు చైనా 20 కిలోమీటర్లు వచ్చాడంటే సరే ఇంకా అక్కడ ఆగిపోయింది, ఎందుకంటే రావుకు మనం ఏదో ఫ్రెండ్షిప్ చేసుకుందాం, ఇలా మనం గొడవలకు వద్దు అనుకున్నటువంటి దేశం మనది. స్టేటస్ కో, ఏ మార్పులు మనం చేయం, మార్పు లేకుండా ఉండాలి అని కోరుకునేటువంటి దేశం మనది. చైనా ఒక ఎక్స్పాన్షనిస్ట్ దేశం. ప్రతి సంవత్సరం ఎన్ని చదరపు కిలోమీటర్లు నేను కబ్జా చేసుకున్నాను, భూమి మీద, సముద్రంలోన, అది వాడి నైజం. పాకిస్తాన్ నేచర్ ఏంటి? పాకిస్తాన్ అనే దేశం అయితే ఉంటది కదా, ఉండకుండా ఏముండదు కదా. అక్కడికే వస్తున్నాను నేను. పాకిస్తాన్ అన్నది దేశం కానే కాదు, అది ఒక ఐడియాలజీ. ఐడియాలజీ ఏంటది? నెగటివ్ ఐడియాలజీ. వాళ్ళకంటూ ఐడెంటిటీ లేదు. మీరు ఎవర్రా అంటే కానీ మేము భారతీయులం కాదు, హిందువులు కాదు. నేను ఏది కాదో నాకు తెలుసు, కానీ నేను ఏది అన్నది వాడికి ఐడెంటిటీ లేదు. నేను బలూచీనా, నేను సింధీనా, నేను పఠాన్నా, నేను పంజాబీనా, లేకపోతే నేను టర్కీ నుంచి వచ్చిన వాడినా, లేదా నేను అరబ్నా, లేదా నేను పార్సీనా, పర్షియనా, ఇరానియనా, ఎవరు తెలియదు వాళ్ళకి. అందుకనే ఎర్టోగోల్ అని చెప్పి సీరియల్ని వాళ్ళు, టర్కీ సీరియల్ని వాళ్ళు విపరీతంగా ప్రమోట్ చేసుకున్నారు. మేము టర్కీ ఆరిజిన్ నుంచి వచ్చామని చెప్పుకోవడానికి, మేము అరబ్ ఆరిజిన్ నుంచి వచ్చామని చెప్పుకుంటారు. కాబట్టి ఈ యొక్క కన్ఫ్యూషన్ అన్నది వాళ్ళ దీంట్లో ఉన్నది. వాళ్ళకున్న ఏకైక ఐడెంటిటీ మేము భారత్ కాదు. కాబట్టి భారతదేశం మీద హిందువుల పట్ల వాళ్ళు కనుక దాడులు చేయకపోతే ఆ దేశం నాశనం అయిపోతుంది. 1947 నుంచి ఈ రోజు దాకా ప్రతి యుద్ధం మేమే గెలిచామని వాళ్ళ నేరేటివ్. 65 యుద్ధంలో ఏమైంది? ఏమవ్వలేదు, స్టేల్ మేట్. అది వాళ్ళు నష్టపోలేదు, మనం నష్టపోలేదు. 47 యుద్ధంలో వాళ్ళు ఈరోజు ఉన్నటువంటి పిఓజేకే, గిల్గిట్ బాల్తిస్తాన్ కబ్జా చేసుకోగలిగారు వాళ్ళు. అలాగే 71 యుద్ధంలో ఏమైంది? బంగ్లాదేశ్ విడిపోయినా కానీ వాళ్ళకి దేశానికి ఏం అవ్వలేదు, బాగానే ఉన్నారు. 93,000 సైన్యాన్ని ఫ్రీగా వెనక్కి పంపించాం. మన యుద్ధ ఖైదీలు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని మనం విడిపించుకోలేకపోయినాం. వాళ్ళ కబ్జాలో ఉన్నటువంటి మన కాశ్మీర్ నుంచి ఒక్క అంగుళం మనం వెనక్కి తీసుకోలేకపోయాం. వాడు గెలిచాడా, మనం గెలిచామా? 99 యుద్ధంలో కూడా వాడు వచ్చి అంత గొడవ చేస్తే, మొత్తం మన కార్గిల్ ప్రాంతం అంతా వాడు ఆక్యుపై చేస్తే, సౌరవ్ కాలియా లాంటి వాడిని అతి కిరాతకంగా చిత్రహింసలు పెట్టి చంపిన తర్వాత వాడికి ఏమైనా కేసు అయిందా వాడి మీద? వాడు ఏమైనా ఇంటర్నేషనల్ కోర్టులో వాడిని ఏమైనా మనం లాగామా? ఏం లాగలేదు, వెనక్కి వెళ్ళిపోయాడు. అంతే జరిగింది. దానికి పైపెచ్చి వాడు ఏం చేస్తున్నాడు? బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికా నుంచి తీసుకున్నాడు. ప్రతిసారి భారతదేశం మీద వాడు ఏమైనా దుశ్చర్య చేశాడంటే వాడికి పైసలు వస్తున్నాయి. పైపెచ్చు భారతదేశాన్ని, హిందువులని అతను ఎంత తిడతాడో అంత వాళ్ళ దేశపు వనరులు, బడ్జెట్ మీద హక్కు పెరుగుతుంది వాళ్ళకి. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ సర్వైవల్ కోసం చేస్తుంది. ఈ రోజు అక్కడ ఆల్రెడీ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ విలయతాండవం చేస్తోంది. అలాగే మనం చూస్తే ఇక్కడ బలూచిస్తాన్లో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. మనం 3వ ఫ్రంట్ సింధ్ మొదలవుతోంది. సింధులో ఉన్నటువంటి చోళిస్తాన్ ప్రాంతం అంతా కూడా పంజాబ్ సింధ్ ప్రాంతంలో ఉన్నటువంటిది. అది మన థార్ డెసర్ట్ పక్కన ఉంటుంది. దాన్ని వాళ్ళు థార్ అనకుండా వాళ్ళు దాన్ని చోళిస్తాన్ అని పిలుస్తారు. అక్కడ ఈ సింధు నది నీళ్లన్నీ వాళ్ళు డైవర్ట్ చేసి వీళ్ళ ఆర్మీ ఆఫీసర్లకి అక్కడ గేటెడ్ కమ్యూనిటీ పెట్టుకోబోతున్నారు వాళ్ళు. అంటే కింద ఉన్నటువంటి సింధ్ ప్రాంతానికి తాగడానికి కూడా మంచినీళ్ళు ఉండట్లేదు. వ్యవసాయం పక్కన పెట్టండి. కాబట్టి అక్కడ కూడా గొడవ మొదలవుతుంది. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నా కానీ సమాజాన్ని, వాళ్ళ ఆర్మీని రెండుగా చీల్చాడు. మరి ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లో పాకిస్తాన్ని మళ్ళీ కలపాలంటే ఏకైక ఫెవికాల్ వాళ్ళ దగ్గర ఉన్నది భారతదేశాన్ని, హిందువులని హేట్రేట్ చేయడం. అయితే గిరిధర్ గారు